హాయ్ సార్, ఇది మన మారుతి సుజుకి బలెనో అయితే రివ్యూ చేయబోతున్నాం. ఇది వచ్చరికి ఆల్ఫా మోడల్ అనమాట. అండ్ దీని కీ కనుక చూసుకుంటే కీ ఫోబ్ వచ్చరికి ఇలాగైతే ఉంటుంది. జస్ట్ సింపుల్ లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ సుజుకి లోగో అండ్ ఆల్సో ఇది రిమూవబుల్ కీ. సో ఇది కూడా మీకు చూపిస్తాను అలాగనేసి. సో మన వెహికల్ డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి లెంత్ వచ్చరికి 3990 mm అయితే ఉంది. అండ్ విత్ వచ్చేసరికి 745 అయితే ఉందన్నమాట. అండ్ హైట్ వచ్చేసరికి 1500 mm అయితే ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంది. అండ్ ఈ వెహికల్ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసరికి 22.3 kmph క్లెయిమ్ అయితే ఉందన్నమాట. వెహికల్ సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంది విత్ ABS అండ్ EBD అండ్ ఆల్సో ESP అయితే ఉంది. దీంట్లో హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ ఆల్సో బ్రేక్ అసిస్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు అనమాట. మన డ్రైవర్ సైడ్ డోర్కి వెళ్తే మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉందన్నమాట. ఒకసారి నొక్కితే మనకి అన్లాక్ అయితే అయిపోద్ది. సో అన్లాక్ అయిన వెంటనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. బోనెట్ ఓపెన్ చేయడానికి అండ్ ఆల్సో ఫ్యూల్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే మనకి ఫ్రంట్ బోనెట్ అయితే ఓపెన్ అయిపోద్ది. బోనెట్ అయితే చూపిస్తాను మీకు. బోనెట్ కింద ఇంజిన్ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ బోనెట్ కింద ఇంజినే ఉంటుంది. పెద్ద సూపర్ కార్స్కి అయితే మనకి వెనకన ఇంజిన్ ఉంటుంది. అండ్ ఇంజిన్ కనుక చూసుకుంటే 1197cc ఇంజిన్ అయితే ఉంది విత్ 88.50 bhp ఆఫ్ పవర్ at the rate 6000 rpm అండ్ ఆల్సో 130 Nm ఆఫ్ టార్క్ at the rate 9600 rpm అనమాట. సో ఇది వచ్చరికి 4 cylinder ఇంజిన్ 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. క్లోజ్ చేసేద్దాం. హెవీ అయితే కొంచెం ఉంది, బట్ దీని సేఫ్టీ గురించి కూడా చెప్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్సులేషన్ కూడా ఉందన్నమాట మనకి. క్లోజ్ చేసేద్దాం. చూసారా సౌండ్ అలా వచ్చిందో? సో యా అది. అండ్ ఆల్సో ఫ్రంట్ చూసుకుంటే మనకి LED ప్రొజెక్టర్ లైట్స్ అయితే వచ్చాయి అనమాట. కిందన 3 DRLs అయితే వచ్చాయి. అండ్ ఆల్సో పక్కన హాలోజన్ టర్నింగ్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ LED ఫాగ్ లైట్ అయితే ఉందన్నమాట విత్ సుజుకి లోగో. ఇక్కడ కొంచెం క్రోమ్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా మనకు ఉంటుంది విత్ సమ్ క్రోమ్ ఇన్సర్ట్స్. అండ్ ఫ్రంట్ ఇంకేం లేదు స్పెషల్గా చెప్పుకోవడానికి అయితే మాత్రం. అండ్ సైడ్ ప్రొఫైల్ కింద వచ్చినట్లయితే మనకి ఇక్కడ టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి 195/55 R16 inches టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్గా అలా వీల్ సెటప్ అయితే ఉంది మనకి. ఫ్రంట్ వచ్చేసరికి డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అండ్ రేర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ సెటప్ అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు సైడ్ ఓవర్ వ్యూమ్స్ కనుక చూసుకుంటే బాడీ పెయింటెడ్ ఓవర్ వ్యూ అయితే ఉంది విత్ 360 degrees కెమెరా. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, మనకి ఫ్రంట్ కూడా 360 degrees కెమెరా అయితే ఇచ్చారు. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో 360 degrees కెమెరా క్వాలిటీ కూడా ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను. అండ్ ఆల్సో వైపర్స్ వచ్చేసరికి నార్మల్ వైపర్స్ అయితే ఉన్నాయి. మనకి ఎటువంటి ఎయిర్ ట్యూన్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇందులో. ఇలా మనకి మెయిన్లీ 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అదే సిగ్మా, డెల్టా, జెటా అండ్ ఆల్సో ఆల్ఫా. ఇది వచ్చేసరికి టాప్ అండ్ లైన్ ఆల్ఫా మోడల్ అనమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్తో. అండ్ బ్యాక్ సైడ్ కనుక వచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రోమ్ ఇన్సర్ట్ డోర్ హ్యాండిల్ అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్కి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి బయట ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్న క్రోమ్ ఇన్సర్ట్స్. మీరు కావాలంటే మారుతి జెన్యూన్ పార్ట్స్లో కూడా వేయించుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ LED సెటప్ అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇది కూడా హాలోజన్. అండ్ సేమ్ ఫ్రంట్ మనకి ఎలాగైతే 3 dots చూసాము LED, సో ఆ టైపే ఉందన్నమాట DRLs. అండ్ టాప్ ఆఫ్ ది వెహికల్ చూసుకుంటే మనకి స్లైట్లీ స్పాయిలర్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే హై మౌంటెడ్ స్టాప్ లైట్ అండ్ ఆల్సో ఇక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇంకో కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 360 కెమెరాస్ ఉన్నాయి కదా, ఆబ్వియస్లీ ప్రతి కార్లో మనకి బ్యాక్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో రేర్ వైపర్, రేర్ డిఫాగో అండ్ విత్ సమ్ రిఫ్లెక్టర్స్. అండ్ ఇక్కడ బెలెనో బ్యాడ్జింగ్ అండ్ ఇక్కడ సుజుకి బ్యాడ్జింగ్. ఒకసారి మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. బూట్ స్పేస్ కనుక చూసుకుంటే 318 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక హాలోజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఏమైనా తగిలించుకోవడానికి. అండ్ ఆల్సో రైట్ సైడ్ అయితే ఏం లేదు. సో స్పేర్ వీల్ కనుక చూసుకుంటున్నట్టయితే మనకి 185/65 R15 inches స్టీల్ రిమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. క్లోజ్ చేసేద్దాం. సైజ్ వచ్చేసరికి తక్కువైతే ఇచ్చారు, R16 అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఒక పార్సల్ ట్రే అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డిక్కీ అయితే క్లోజ్ చేసేద్దాం. సో క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే మనకి ఇక్కడ బాగున్నాయి. కొంచెం ప్రీమియం లుక్ అయితే ఇస్తున్నది అనమాట. పైన యాంటీనా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఫ్యూల్ క్యాప్ అయితే ఉంది. అండ్ సేమ్ రైట్ సైడ్ అలాగే అయితే ఉందో లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. మనకి ప్యాసింజర్స్ కూడా మనకి రిక్వెస్ట్ ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ సైడ్. అండ్ ఆల్సో సేమ్ ఇక్కడ ఓవర్ వ్యూమ్స్ విత్ బాడీ కలర్ ఇన్సర్ట్. అండ్ ఆల్సో ఇక్కడ 360 degrees కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఇప్పుడు క్విక్గా ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ విత్ రేర్ ఇంటీరియర్ ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సాఫ్ట్ టచ్ అయితే ఉంది. అండ్ ఇది కూడా స్లైట్లీ సాఫ్ట్ టచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ బ్లూ ఇన్సర్ట్స్.
చూడడానికి అయితే కొంచెం ప్రీమియంగా ఉంది. అండ్ ఆల్సో పవర్ విండో కంట్రోల్స్, లాక్ అన్లాక్ అండ్ ఆల్సో పుల్ చేయడానికి. అండ్ ఆల్సో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక 1 లీటర్ బాటిల్ అయితే సరిపోతుంది. అండ్ ఆల్సో లోపలికి అయితే వెళ్ళిపోదాం క్విక్గా. సో లోపల నుంచి ఫ్రంట్ వైపు చూస్తే అలాగైతే మనకు వ్యూ ఉంటుంది. ఇక్కడ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు ఎలా కావాలంటే అలాగైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు రేర్ ఏసీ వెంట్స్. ఇక్కడ మనకి యూఎస్బీ టైప్ ఏ అండ్ ఆల్సో టైప్ సి సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట కింద. అండ్ రేర్ ఏసీ వెంట్ అండ్ హ్యాండ్ రెస్ట్, మీకు బ్యాక్ సైడ్ 3 హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఆల్సో సీటింగ్ 60-40 అయితే స్ప్లిట్ అవుద్ది. అండ్ ఆల్సో 3 మౌంట్ సీట్ బెల్ట్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా మనకి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. చాలామంది వెళ్ళను బ్యాక్ సైడ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది అంటారు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకొని మనకి చిన్న గ్లాస్ టాప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లోపల నుంచి చూసుకోవచ్చు అలా ఉంటుంది మనకి. సో కొంచెం ఎయిరీ ఫీల్ తేడానికి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు డ్రైవర్ సైడ్ అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ సైడ్ ఎంటర్ అయితే మనం చూసేది ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ అండ్ ఆల్సో ఆర్ఓఎం కంట్రోల్స్ అయితే ఉంటాయి అనమాట, డోర్ కంట్రోల్స్ కూడా. సో ఇక్కడ కూడా సేమ్ మనకి సాఫ్ట్ టచ్ ఇన్సర్ట్స్ అయితే ఇచ్చారు విత్ బ్లూ కలర్. చూడడానికి అయితే కొంచెం ప్రీమియంగా అయితే ఉంది. క్లోజ్ చేసేద్దాం డోర్ని. ఇక్కడ మనకి పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ 360 degrees హెచ్యూడి హెడ్సప్ డిస్ప్లే. సో మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు హెడ్సప్ డిస్ప్లే. సో దాని కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆల్సో లైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఆల్సో ఆటో స్టార్ట్ స్టాప్. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం ఫోన్ పెట్టుకోవడానికి ప్లేస్, ఫోన్ కానీ వాలెట్ కానీ పెట్టుకోవచ్చు యాజ్ యూ విష్. అండ్ ఆల్సో ఇక్కడ బోనెట్ ఓపెన్ చేయడానికి అండ్ ఆల్సో ఫ్యూల్ ఓపెన్ చేయడానికి. ఇక్కడ మనం స్టీరింగ్ మీద కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మల్టీమీడియా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ సుజుకి లోగో, హార్న్ అండ్ ఆల్సో ఇక్కడ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఫోన్ కంట్రోల్స్ అయితే అనమాట, టు లిఫ్ట్ అండ్ ఆల్సో వాయిస్ అసిస్టెంట్ అండ్ ఆల్సో డిక్లైన్ ది కాల్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్లైట్స్ కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కూడా మనకి ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వైపర్ కంట్రోల్స్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కింద వస్తే ఇక్కడ వచ్చేసరికి మన టాకోమీటర్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మన స్పీడ్ మీటర్ అయితే ఉందన్నమాట. సో మధ్యలో ఎంఐడి గురించి చూసుకుంటే మనకి కలర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో పవర్ టాక్ అయితే ఉంది. అండ్ కింద మనకి సీట్ బెల్ట్ రిమైండర్ అయితే ఉంది. టెంపరేచర్ అండ్ ఆల్సో టైం అయితే చూపిస్తుంది. సో ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాక్సిలేషన్ అండ్ బ్రేక్ చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్యూల్ ఎకనామీ అయితే చూపిస్తుంది. అండ్ రియల్ టైమ్ ఫ్యూల్ కూడా చూపిస్తుంది అనమాట. మనకి అనలాగ్ క్లాక్ అండ్ ఆల్సో మోషన్ ట్రాక్షన్ గురించి. సో ఇలాగా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కమింగ్ టు ది సెంటర్ కన్సోల్, మనకి ఇక్కడ వచ్చేసరికి ఫ్లోటింగ్ టైప్ 9 inches ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆల్సో యాపిల్ కార్ప్లే. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి చూడడానికి అయితే కొంచెం ప్రీమియం అయితే కనిపిస్తుంది. సో ఇది నొక్కితే మనకి ఆండ్రాయిడ్ ఆటో అయితే వస్తుంది. ఆల్సో యాపిల్ కార్ప్లే కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు అబౌట్ అవర్ వెహికల్. సో సెట్టింగ్స్కి వెళ్తే దీని డిస్ప్లే గురించి కానీ ఎవ్రీథింగ్ మనం అయితే చూసుకోవచ్చు. అండ్ కార్ గురించి కూడా మనకి ఇందులో అలర్ట్స్ అండ్ ఆల్సో సమ్ నోటిఫికేషన్స్, వాయిస్ ప్రాంప్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో బ్యాక్కి వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో మనకి వాయిస్ కంట్రోల్ నుంచి కూడా ఇది కంట్రోల్ అయితే అవుతుంది. మనకి డిస్ప్లే కింద ఏసీ వ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మధ్యలో హజార్డ్ బటన్ అయితే ఉంది. కింద చూసుకుంటే మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ కావాలంటే మనకి రేర్ ఏసీ కూడా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ మోడ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ అండ్ 2 కప్ హోల్డర్స్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్. ఇది ఓపెన్ చేస్తే మనకు కొంచెం డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉందన్నమాట. సో ఏవైనా లైక్ వాలెట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ కీ ఫోబ్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. గ్లో బాక్స్ కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ డోర్ చూసుకుంటే సేమ్ సాఫ్ట్ టచ్ అండ్ ఆల్సో పవర్ విండో కంట్రోల్స్, పియానో బ్లాక్ ఫినిష్ అండ్ ఆల్సో అక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ క్విక్గా ఇప్పుడు దీని డ్రైవింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు క్విక్గా మనం డ్రైవింగ్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం క్విక్గా వెహికల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో వెహికల్ లోపల కనుక చూసుకుంటే అయితే మనకి చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది విత్ దిస్ బ్లూ ఇన్సర్ట్స్ చూడడానికి. సో ఇక్కడ పుష్ బటన్ ఉంది కదా, పుష్ బటన్ ట్యాప్ చేస్తే మనకి స్టీరింగ్ అయితే అన్లాక్ అయిపోద్ది. అండ్ ఆల్సో మనకి విండోస్ కూడా ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇంకోసారి క్లచ్ అండ్ ఆల్సో బ్రేక్ ప్రెస్ చేసి పుష్ బటన్ నొక్కితే కార్ అయితే కంప్లీట్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ హెచ్యూడి హెడ్సప్ డిస్ప్లే కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మల్టిపుల్ మోడ్స్ ఇందాక చూపించాను కదా. సో అదే
అండ్ ఆల్సో వెంటనే మనకి ఆండ్రాయిడ్ ఆటో కూడా కనెక్ట్ అయితే అయిపోయింది. అండ్ ఆల్సో ఏసీ ఆటోమేటిక్లో పెడితే మనకి ఈ మాత్రం అయితే వస్తుంది. బ్లోవర్ స్పీడ్ ఎక్కువ ఉంది అబ్బా. సో ఇది వచ్చారు మనకి 360 degrees కెమెరా చూసుకోవచ్చు. మనకి క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు వెహికల్ అయితే మనకి చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ సుజుకి మనకి ఈ ఇంజిన్ చాలా వెహికల్స్లో అయితే యూజ్ చేశారు. రిఫైన్మెంట్కి ఇంకా చెప్పలేం. ఐ మీన్ లైక్ చాలా బాగుంటుంది, రిఫైన్గా ఉంటుంది ఇంజిన్ అయితే. చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుందాం. సో మనకి క్యాబిన్లో కూడా అంత నాయిస్ అయితే తెలియట్లేదు. అండ్ ఆల్సో కూలింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంది. అప్పుడే క్యాబిన్ అయితే కంప్లీట్ కూలింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం రేర్ ఏసీ కూడా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రేర్ ఏసీ మనకు కావాలనుకుంటే ఆన్ అయితే చేసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసుకోవచ్చు. హెడ్సప్ డిస్ప్లేలో చూసుకోవచ్చు మనకి ఇక్కడ స్పీడ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తుంది. ఒకసారి మీకు టర్నింగ్ రేడియస్ కూడా చూపిస్తాను. సో టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి కొత్త కార్ అనమాట. జస్ట్ తీసుకొని 3 days అయితే అయ్యింది. అప్పుడే రివ్యూ అయితే చేసేస్తున్నాను. మా ఫ్రెండ్ గారు, తను యాక్చువల్లీ తెలంగాణలో ఉంటాడు, బట్ చిన్న వర్క్ మీద వైజాగ్ అయితే వచ్చారు. సో తన కార్ రివ్యూ చేయడానికి అయితే వచ్చింది. థ్యాంక్స్ టు చిన్ను బ్రో కార్ రివ్యూకి ఇచ్చినందుకు. అండ్ మనకి బలెనో సేఫ్టీకి వచ్చేసరికి 3 star సేఫ్టీ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ సుజుకి సేఫ్టీ గురించి అందరికీ తెలిసిందే. వెళ్తున్న తిన్న డబ్బా అలా ఇదే అంటారనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ చాలాసార్లు ప్రూవ్ అయితే అయ్యింది. ఇప్పుడు కొత్తగా ఇంకా డిజైర్తో సేఫ్టీ పెంచామని అయితే చెప్తున్నారు. 5 star అయితే 5 star వచ్చింది. యాక్చువల్లీ క్లెయిమ్ చేయడం కాదు, సుజుకి డిజైర్కి 5 star అయితే వచ్చింది. సో అది క్రాష్ టెస్ట్ ఇప్పుడు దాకా లైక్ రియల్ లైఫ్ కండిషన్స్లో అయితే ఇంకా అవ్వలేదు అనుకుంటా. సో దాన్ని బట్టి చూస్తే సేఫ్టీ పెంచాలి సుజుకి అయితే. యాక్చువల్లీ దీనికి 3 star సేఫ్టీ అయితే ఉంది. చిన్న క్రాష్ అయినా మనకి గట్టిగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. చాలాసార్లు మీరు చూసే ఉంటారు బయట క్రాషెస్ కానీ, లేదా యూట్యూబ్ వీడియోస్లో కానీ. టాకింగ్ అబౌట్ ది ఇంజిన్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది, చాలా రిఫైన్గా అయితే ఉంది. అండ్ గేర్ షిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో మన ఇంజిన్కి. ఒకవేళ ఎవరైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు ఈ కార్లో. లాంగ్ డ్రైవ్స్కి అయితే సూట్ అయితే అవుద్ది. కాకపోతే సజెస్టబుల్ వచ్చేసరికి 4 members. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి 2 adults అయితే కంఫర్ట్గా కూర్చోగలరు. 3 adults అయితే కొంచెం ఇబ్బంది అయితే పడతారనమాట. అండ్ ఆబ్వియస్లీ ఫ్రంట్ ఎదురైతే కూర్చుంటారు. లాంగ్ రన్స్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో దీని క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసరికి 22.3 kmpl అయితే ఉందన్నమాట. అండ్ రియల్ లైఫ్లో తగ్గొచ్చు పెరగచ్చు, డిపెండ్ అపాన్ యువర్ డ్రైవింగ్ స్టైల్. సో మీరు అలా డ్రైవ్ చేస్తారు, దాని మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. మనకి లోపలికి కూడా బయట నాయిస్ అయితే అంతకేం రావట్లేదు, చాలా క్వైట్గా అయితే ఉంది క్యాబిన్ కూడా. అండ్ ఆల్సో ఆడియో క్వాలిటీ అయితే బాగుంది, కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ దీని పాట్ హోల్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి అయితే చూపిస్తాను. పాట్ హోల్ కాదు, అది స్లైట్లీ ఆఫ్ రోడ్ అనేది చెప్పుకోవచ్చు. ముందున ఉంటుంది, చూపిస్తాను మీకు ఆ రోడ్ అంతా. అండ్ ఆల్సో దీని బ్రేకింగ్ కూడా బాగుంది, రియాక్షన్ అయితే బాగుంది, బ్రేకింగ్ రియాక్షన్ కూడా, యాక్సిలరేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎవరైతే అండర్ 10 lakhs లేదా 11 lakhs కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ బలెనో అయితే వస్తుంది అనమాట. అండర్ 11 lakhs అయితే వస్తుంది, 10 lakhs అయితే కాదు. టాప్ అండ్ మాన్యువల్ వేరియంట్ ఆల్ఫా అయితే వస్తుంది మనకి బలెనో, సుజుకి కంపెనీది. సో చెప్పాను కదా, చిన్న పాట్ హోల్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ రోడింగ్. చూడొచ్చు రోడ్లు ఎలా ఉన్నాయో. టెస్టింగ్ కోసం వచ్చినట్టు ఉన్నారు ఈ రోడ్డు. ఎలాగా ఎవరికైనా గ్రౌండ్ క్లియరెన్స్ టెస్ట్ చేసుకోవాలంటే దే కెన్ కమ్. ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండా వస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే.
ఇంకా మీకు ఏ కార్ అయితే రివ్యూ కావాలో కమెంట్స్లో అయితే చెప్పండి, నేనైతే పక్కాగా రివ్యూ తేడానికి అయితే ట్రై చేస్తున్నాను వెహికల్ది. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు ఇన్ అనదర్ వీడియో. టాటా బాయ్, పీస్ అవుట్.